నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దివికేగిన చైతన్య దీప్తి రామోజీరావు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సుకే తప్పించిన అక్షర సూర్యుడు. రేపు ఫిల్మ్ సిటీలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ సర్కార్. మీడియా సినీ రంగంలో చెరగని ముద్ర. వేల మందికి ఉపాధి. ఆపత్కాలంలో సేవా కార్యక్రమాలు. రామోజీ స్ఫూర్తితో తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామన్న చంద్రబాబు. అక్షర యోధుడి మరణం తెలుగు వారికి తీరని లోటన్న చిరంజీవి, పవన్. విశ్వసనీయతకు రామోజీరావు మారుపేరన్న రేవంత్ రెడ్డి. అలుపెరగని బాటసారికి అంజలి ఘటించిన రాజకీయ సినీ ప్రముఖులు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు ఇక లేరు. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నిత్యం చైతన్యపరుస్తూ చలనచిత్ర, బుల్లితెర రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు అనారోగ్య సమస్యలతో ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు జాతి మేరు నగధీరుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల రామోజీరావు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవగా ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్ లో రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అనంతరం వివిధ రంగాల ప్రముఖులు, సంస్థ ఉద్యోగులు రామోజీరావుకు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది, సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించింది. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిలిం ఛాంబర్ ఆదివారం సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించింది. తెలుగు ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా ఉంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిల్మ్ సిటీ సహా అనేక వ్యవస్థల నిర్మాణంతో తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రామోజీరావు పార్థివ దేహానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నివాళులర్పించారు. భౌతిక కాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పేరు పేరునా పలకరించారు. అందర్నీ పరామర్శించారు. అంతులేని ఆవేదనలో ఉన్నవారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. చాలా బాధాకరం. ఒక యుగ పురుషుడు, ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు.
ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోని ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని వ్యక్తి అతను. అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దాం అనుకునే లోపే రామోజీరావు కన్నుమూయటం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు వేలాది మంది జర్నలిస్టుల్ని అందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు గారి ఆయన వృత్తి చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మీడియా రంగానికి దార్శనికుడిగా, వినూత్న వ్యాపారవేత్తగా వివిధ రంగాల్లో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు అస్తమయంతో దేశ మీడియా రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని పేర్కొన్నారు. రామోజీరావుతో మాట్లాడే అదృష్టం తనకు ఎన్నోసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తి, మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు మరణం చాలా బాధాకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమోఘమైన ఊహతో ఆశీర్వదించబడిన రామోజీరావు మీడియా నుంచి ఫైనాన్స్ వరకు, విద్య నుంచి పర్యాటకం వరకు అనేక రంగాల్లో సానుకూల మార్పు తెచ్చారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన దార్శనికతతో దేశ మీడియా రంగానికి కొత్త రూపు ఇచ్చిన నిజమైన మార్గదర్శకుడు రామోజీరావు మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు. తెలుగు మీడియా, సినిమాకు ఆయన చేసిన విశేష సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రామోజీరావు అస్తమయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. మీడియా, చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అక్షరయోధుడి మరణం పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఫిలిం సిటీ సందర్శన ఒక మధురానుభూతి అని, ఆ విషయం తనకు ఇంకా గుర్తుందన్నారు. రామోజీరావు మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మీడియా, జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వత వారసత్వంగా నిలవనుందని కొనియాడారు. రామోజీరావు అస్తమయం పట్ల కేరళ సీఎం పినరై విజయన్ సంతాపం తెలిపారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని, వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ తరపున ఇళ్లు నిర్మించారని చెప్పారు. రామోజీరావు మరణం పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని కొనియాడారు. అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది. అనేక విషయాలపైన ఆయనతో చర్చించడం వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందానని నేను భావిస్తూ ఉంటాను. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ సంతాపాన్ని నా తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ ఎక్స్లో భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రామోజీరావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సహా సాధారణ ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ఆయన నెలకొల్పిన సంస్థల ద్వారా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. మీడియా, వినోద రంగంలో రామోజీరావు నిష్ణాతులని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. రామోజీరావు తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలందించారన్న జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు తెలిపారు. రామోజీరావు మరణంపై భారాస అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు సేవలను స్మరించుకున్న కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రామోజీరావు చిత్రపటానికి పార్టీ నేతలు అంజలి ఘటించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు రామోజీరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు. విజయవాడ సహా ఏపీలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యాలయాల్లో రామోజీరావుకు నివాళులర్పించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైలవరంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజలు మౌనం పాటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు స్థానికులు ర్యాలీ నిర్వహించారు. రాజధాని రైతులు వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, తాడికొండలోని దీక్షా శిబిరాల్లో రామోజీరావు చిత్రపటాలకు అంజలి ఘటించారు. ఈనాడు, ఈటీవీ వల్లే తమ ఉద్యమం ప్రపంచ స్థాయికి చేరిందని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ జోహార్ రామోజీరావు అంటూ నినదించారు. తెలంగాణలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు రామోజీరావుకు నివాళులర్పించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం సభ్యులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. భద్రాచలంలోని మానవ సేవా వృద్ధాశ్రమంలో అనాథలు, వృద్ధులు రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆశ్రమం కోసం నూతన భవనం, ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో జర్నలిస్టులు రామోజీకి నివాళులర్పించారు. జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు చోళేశ్వర్ ఆకుపై రామోజీరావు చిత్రపటం గీసి నివాళులర్పించారు. నిజామాబాద్, జగిత్యాల, కమాన్పూర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రద్ధాంజలి ఘటించారు. నాగర్ కర్నూల్, అంబేడ్కర్ కూడలిలో జర్నలిస్టులు అంజలి ఘటించారు. చెప్పాలి అంటే ఇది సందర్భం కానప్పటికీ కూడా ఆయన మనోసంకల్పంతో చెప్పారా, సర్వే చేసి చెప్పారా, 160 స్థానాలకు పైగా వస్తాయి అని ఖచ్చితంగా చెప్పిన మొట్టమొదటి మహానుభావుడు శ్రీ పద్మవిభూషణ్ రామోజీరావు గారు. వారు లేని లోటు డెఫినెట్గా ఉంటుంది. కానీ వారి ఆశయ సాధనకై కిరణ్ గారు, శైలజ గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఎందుకంటే రామోజీరావు గారి లాగా ఆ లెగసీని కంటిన్యూ చేయటం అనేది మామూలు వల్ల కాదు. కానీ ఆ రామోజీరావు గారే ఇక్కడే ఉండి వారందరితో మరి ఆయనకన్నా మిన్నగా గైడ్ చేసి మరింత ఈనాడు, మార్గదర్శి, ఈ ఫిలిం సిటీ సంస్థల్ని మరింతగా అభివృద్ధి చేసి వారికి అంటే భగవంతుణ్ణి కాదు మన స్వయం కృషిని నమ్ముకోవాలి అని చెప్పి నమ్మి ఆఖరి క్షణం వరకు కూడా ఆచరించిన మహానుభావుడు రామోజీరావు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వారు మొత్తం తెలుగువారి అందరి గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఉంటారు. తెలుగువారిలో చెప్పాలంటే అప్పుడు ఒక ఎన్టీఆర్, ఇప్పుడు ఒక రామోజీ, వీళ్ళిద్దరినీ తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఎవరు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. రామోజీరావు భౌతిక కాయానికి ఏపీ రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.
తెలుగు జాతి ఖ్యాతిని ఎల్లలు దాటించిన రామోజీరావు ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ గారు ఇండిపెండెంట్ గా సొంత అభిప్రాయాలతో బతికాయన. ఆయన జీవితంలో ఎవరికి కూడా తల ఉంచిన పరిస్థితులు లేవు. ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడు కూడా మించి వేరే దానికి పోలేదు. ఆయన ఒక లెజెండ్. అంతటి మహోన్నతమైన వ్యక్తి వాళ్ళు లేకపోవడం ఈ రాష్ట్రానికి నష్టం, ఈ దేశానికి నష్టమే. ఆయన ఎంతో మందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరు. తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామోజీరావు గారు ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ప్లస్ ఫిల్మ్ సిటీ పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పొదుపు చేసుకునే దానికి ఒక మార్గదర్శి. ఇటువంటి ఎన్నో చారిత్రాత్మకమైన ఆయన జీవితం. ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి అయినా అదేవిధంగా ముందు ప్రజల మేలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే మీడియా రామోజీ గారు. 50 ఏళ్ళు ఈనాడు ఒక అలవాటు అయిపోయింది. ఎవరైనా సరే ఉదయం లేచి మనం కాఫీ తాగాల, ఎటుంటుందో రిలీఫ్, అంటే ఈనాడు పత్రిక చదివింది తెల్లారదు. అంత గొప్ప మనిషి. నాతో నేనంటే ఆయనకి ఆశీర్వదించేవాడు. నా ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చి చాలాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి జీవితంలో మర్చిపోలేం. అందువలన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను వారికి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతి ప్రాప్తిచ్చేట్టుగా ఉండాలని చెప్పారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రామోజీరావు గారు మన తెలుగు వారిలో ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తివంతుడైన, అంటే మీడియాలో భయం అనేది లేకుండా న్యాయం, ధర్మం ఏది అనేది ప్రతి వ్యక్తికి కూడా తెలియపరిచే విధంగా టెక్నాలజీకి అనుగుణంగా ఆయన ప్రతి రంగంలోనూ ముందుకు వచ్చి వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా అనే దాని మీద ఆయన ఒక కేస్ స్టడీ చేయొచ్చు, రీసెర్చ్లా చేశారు. రాజకీయాల్లో కూడా కాలధర్మం ప్రకారం మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆయన జన్మ అనేది మన తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం. ఆయన స్వర్గస్థులు అవ్వటం తెలుగు వారందరికీ కూడా చాలా తీరని నష్టం. ఏదంటేప్పటికీ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుస్తూ ఈ బాధ నుండి బయటపడే విధంగా బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను. మీడియాకి ప్రత్యేకంగా ఒక సామాజిక బాధ్యత ఉందని దాన్ని గుర్తించడమే కాకుండా ఎంత కష్టమైనా సరే విలువలతో ఆయన జర్నలిజం చేశారు. అదేవిధంగా ఇటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఆయనకున్న విజన్ తోటి అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం, భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి వెన్ను తీసుకొచ్చే విధంగా ఆయన నిలబడిన తీరు మనందరం కూడా గర్వపడాలి. రామోజీరావు గారి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ఈనాడు అనే దినపత్రిక, ఈటీవీ ఛానల్స్, అదేవిధంగా ఈటీవీ భారత్ ఇవాళ దేశం మొత్తాన్ని కూడా అన్ని భాషల్లో కూడా 13 భాషల్లో మరి ఆయన సాధించిన విప్లవం చరిత్రలో మరి ఎవరికి కూడా దక్కన అరుదైన అవకాశం. తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతి అంటే దాని ప్రతిబింబం రామోజీరావు. ఆయన పేరు ఎత్తగానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తొస్తుంది, గ్రామీణ స్థాయిలో ఈనాడు పేపర్ గుర్తొస్తుంది. ఆయన ఒక ప్రగతిశీల శక్తి మా ఉద్దేశం. ఆయన మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తాను.